స్నేహబంధం. బాబు మోహన్, నిన్ను ఇప్పుడు ఎందుకు పిలిపించానంటే, ఈవేళ నుండి నువ్వు మా ఇంటికి శ్రీధర్తో కంబైన్డ్ స్టడీకి రావాలి. వాడు స్వతహాగా బద్ధకస్తుడు. సరిగ్గా పరీక్ష ముందు రోజు కూర్చొని చదివి అత్యవసర మార్కులతో పాస్ అవుతాడు. వాడిలో ఏం చూసి స్నేహం చేస్తున్నావో తెలియదు కానీ నువ్వు మాత్రం నాకు మరో బిడ్డలా మా ఇంట్లో కలిసిపోయావు. వాడు ఎలాగైనా పరీక్ష మంచి మార్కులతో పాస్ అయ్యేలా చేసే బాధ్యత నీది. చిన్నవాడివైనా నిన్ను వేడుకుంటున్నాను. నీకు వీలవుతుందా? నేను వచ్చి మీ నాన్నగారిని అడగనా అని అన్నాడు వంశీధర్ మోహన్ని ఉద్దేశించి. అయ్యో, అంత పెద్ద మాట ఎందుకు నాన్నగారు? నా మాట ఇంట్లో కాదనరు. ఒకవేళ ఒప్పుకోకపోతే అప్పుడు మిమ్మల్ని నేను మా ఇంటికి తీసుకువెళ్ళి అడిగిస్తాను. వాళ్ళకి నేను ఎక్కడ ఎలా చదువుకున్నాను అని కాదు సార్ కావలసింది, నేను పరీక్ష పాస్ అయి తీరాలి. పాస్ అవ్వకపోతే మాత్రం ఇంట్లోంచి గెంటేస్తారు. ఆ విషయంలో ఏమాత్రం రాజీ పడరు అని అన్నాడు మోహన్ వినయంగా. అప్పుడే కిచెన్లోంచి వేడివేడి పకోడీలు 3 పళ్ళాలలో తెచ్చి ఇద్దరికీ చెరొకటి ఇచ్చి తానొకటి తీసుకొని మోహన్ పక్కన కూర్చున్నాడు శ్రీధర్ నములుతూనే. ఈ వేషాలకేమీ తక్కువ లేదు. చూడు, తినాలనుకున్నది మీ అమ్మ చేత అడిగి చేయించుకు తింటావే, చదువు మాత్రం అలా చదవు. చూడు మోహన్, ఈవేళటి నుంచి మన ఇంటికి నీతో కంబైన్ స్టడీకి పంపిస్తానని వాళ్ళ నాన్నగారు కబురు పంపారు. అతను ఫెయిల్ అయితే నీ స్నేహం పట్టి పాడైపోయాడన్న చెడ్డ పేరే కాదు, అతని భవిష్యత్తు కూడా పాడు చేసిన వాడివి అవుతావు. అందుచేత అతను పాస్ అయ్యేలా చదివించే బాధ్యత నీది. నువ్వు పాస్ అవుతావో లేదో నీ ఇష్టం అని అన్నారు కొడుకు కేసి చూస్తూ, కోపంగా చూస్తూ వంశీధర్. ఎరా నిజమేనా అన్నట్టు చూశాడు శ్రీధర్ మోహన్ కేసి. ఏంటి అలా మొహం పెట్టావు, చెప్పవయ్యా వాడికి అని గదమాయించాడు మోహన్ని వంశీధర్. అవునరా, పరీక్షలు 4 రోజుల్లోకి వచ్చాయి. ఒక పక్క పగలు కుప్పలు నూరుస్తున్నారు. అక్కడ కాపు ఉండాలి. రాత్రిళ్ళు వెళ్ళి పొలంలో పడుకోవాలి. అవన్నీ చేయాల్సిందే. చదువు చదవాల్సిందే. అందుకే నాన్నగారు నన్ను మీ ఇంటికి నీతో కంబైన్ స్టడీకి రమ్మన్నారని మా నాన్నతో చెబితే, మా ఏడుపేదో పాలేళ్లతో మేము ఏడుస్తాంలే, ఈ వంక పెట్టుకొని పాస్ అవ్వకపోయావో తెలుసుగా శిక్ష, నీ బతుకు నువ్వు బతకడమే. ఫస్ట్ క్లాసులో పాస్ అయితే పై చదువు, లేకపోతే పొలంలో పాలేరుతనం. అది చిన్నతనం అనిపిస్తే ఇంట్లోంచి పోయి కూలో నాలో చేసుకొని బతకడం అని ఒప్పుకొని మరీ చెప్పి పంపించారు. నేను పాస్ అయ్యేలా చదివించే పూచి నీదేరా శ్రీధర్ అని అన్నాడు మోహన్. ఇప్పటి నుంచి ఎందుకు, పరీక్షల వారం ఉందనంగా మొదలెడదాంలే అని అన్నాడు శ్రీధర్ విసుగ్గా. ఈవేళ నుంచే నాన్నగారు రమ్మన్నారని చెప్పేశానురా, మళ్ళీ వెళ్ళకపోతే ఇంకెప్పుడూ రానివ్వర్రా, ప్లీజ్ రా అన్నాడు మోహన్ బతిమలాడుతున్నట్టుగా. నీకు అసలు సిగ్గుందా? తోటి పిల్లాడు చదువుకోవడానికి వస్తానంటే పరీక్షలకు వారం రోజుల ముందంటావేంటి? నువ్వు రా మోహన్, అవసరమైతే నేను మెలకుగా ఉండి చదివిస్తాను. పరీక్షలు పాస్ అవ్వకుండా ఆడంగిలా మీ అమ్మకు పనుల్లో సాయం చేస్తూ వంట బ్రాహ్మణ్లా బతికే యోగం నీ ముఖాన రాసి ఉంటే ఎవరేం చేయగలం అనేసి వంశీధర్ కోపంగా తన పల్లెంతో లోపలికి వెళ్ళిపోయాడు. దాంతో రోషం పొడుచుకు వచ్చింది శ్రీధర్కి. సరేరా, ఆయన చదివిస్తానంటున్నారుగా, చదువుకో, నన్ను మాత్రం తిట్టిస్తే ఊరుకోను. ముందు అవి 4 నోట్లో వేసుకో, చాలా బాగున్నాయి అని అన్నాడు శ్రీధర్ పకోడీలు నములుతూ. ఒరేయ్, నాది నీలా పెద్ద బుర్ర కాదురా, 1కి 10 సార్లు చదివితేనే కానీ గుర్తుండదురా, అర్థమైతేనే కానీ చదవబుద్ధి కాదురా. అర్థం కాని చోట నువ్వే అర్థమయ్యేలా చెప్పాలి. మరి నువ్వు చదువుకొని వెలగబెడుతుంటే నేను పడుకుంటే బతకనిస్తారా? సరే, ఏం చేస్తాం, ఏదో చదివి ఈ ఫైనల్ ఇయర్ అవగొట్టేద్దాం. ఈవేళ నుంచే దయచేయి నాయనా అని అన్నాడు విసుగ్గా శ్రీధర్. పళ్ళెం ఖాళీ చేసి కృతజ్ఞతలు చెప్పి రాత్రికి వస్తానని గుర్తు చేసి వెళ్ళిపోతున్న మోహన్ని చూసి నా కర్మ అని విసుగ్గా తలకొట్టుకున్నాడు శ్రీధర్. శ్రీధర్ మోహన్ల కంబైన్ స్టడీ మొదలయ్యింది. మోహన్ 4 ప్రశ్నలు చదివి అప్పగించుకోరా అని శ్రీధర్కి ఇస్తుంటే, ఇదేం అలవాట్రా అని విసుక్కున్నాడు మోహన్. చదివింది అప్పగించకపోతే నాకు గుర్తు ఉండదురా ప్లీజ్ అని బతిమలాడాడు.
నేను వస్తున్నా మోహన్ అని అరిచాడు వంశీధర్. అవసరం లేదు, నేను అప్పగించుకోగలను అని ప్రతి సమాధానం చెప్పి అప్పగించుకున్నాడు శ్రీధర్. ఆశ్చర్యం. ఒక్క పదం పొల్లుపోకుండా చెప్పాడు మోహన్. అలా ప్రతి పదం మీద దృష్టి పెట్టడం వల్లే సగం వచ్చేసింది అనిపించింది శ్రీధర్కి. నీకు వచ్చేస్తే నాకు అప్పచెప్పరా, నేను మూడోసారి చదివినట్టు అవుతుంది అని అన్నాడు మోహన్ ఉత్సాహంగా. శ్రీధర్కి చిర్రెత్తుకొచ్చింది. మనమేమన్నా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలం అనుకుంటున్నావా తింగరోడా, తండ్రికి వినపడకూడదని నెమ్మదిగా అన్నాడు శ్రీధర్. అప్పటికే గుమ్మంలో నిలబడ్డ వంశీధర్ అన్నాడు, అతను ఫెయిల్ అయితే సమాధానం చెప్పుకోవాల్సింది నేను. చదివింది అప్పగించటం, చూడకుండా రాసుకోవడం అనేది ఎక్కువ కాలం గుర్తు ఉండేందుకు పెద్దవాళ్ళు చెప్పిన మార్గాలురా పెద్ద తింగరోడా. అలా చేయడం నీకు ఇష్టం లేదేమో కానీ అది సరైన పద్ధతే. చూడకుండా రాస్తే నాకు చూపించవయ్యా, వాడికి నన్ను కరెక్షన్ కూడా చేయనివ్వరా, నేను చేస్తాను అని అన్నాడు. మీరు వెళ్ళండి, నేను కూడా అలాగే చదివి అప్పగించి చూడకుండా రాసి వాడి చేత కరెక్ట్ చేయించుకొని మీకు ఉదయం చూపిస్తాను, సరేనా? మీరు వెళ్ళి పడుకోండి నాన్న అన్నాడు లాలనగా శ్రీధర్. మాకు అంత అదృష్టం కూడాను, చూస్తానుగా అని వంశీధర్ అదోలా కొడుకును చూసి లోపలికి వెళ్ళిపోయాడు. మోహన్ చూడకుండా రాసిన జవాబులన్నీ పదం పదం చదువుతూ తప్పులు సరిదిద్దే ప్రయత్నం చేస్తే ఒక్క తప్పు కూడా లేకుండా ఉన్నదున్నట్టు రాశాడు మోహన్. అది అతనికి ఇచ్చేసి ఆలోచనలో పడ్డాడు శ్రీధర్. తాను అతనంత కాకపోవచ్చు, కానీ తాను సాధించాలి. ఏమైనా తండ్రికి తన మీద ఉన్న దురభిప్రాయం పోగొట్టాలి. దానికి సాధన అవసరం. పొలంలో కుప్పల నూర్పిడిలో సాయం చేస్తూ 5 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అలసిపోకుండా అతను చదువుకుంటున్న విధానం చూస్తుంటే అసలు తను అతని కాలిగోటికి సరిపోతాడా మనిషి అనుకుంటే సాధించలేని పని లేదు. నేను అతనితో ఆరోగ్యకరమైన పోటీ పెట్టుకుంటాను, ఎందుకు గెలవలేనో చూస్తాను. అయితే తనకి బద్ధకం. ఆ బద్ధకం పోయి తాను అతనిలా నిరంతరం చదవాలంటే తాను నిరంతరాయంగా కష్టపడాలి. కానీ తనకి కష్టపడే మనస్తత్వం తక్కువ. అది నిత్యము కొనసాగించాలంటే నియమం తప్పకుండా అతన్ని ఫాలో అవుతానని తనకిష్టమైన దైవం మీద ఒట్టు వేసుకోవాలి అని అనుకున్నాడు శ్రీధర్. తనకిష్టమైన దేవుళ్ళందరినీ తలుచుకున్నాడు. వారందరూ కళ్ళ ముందు నుంచి మాయమైపోయిన ఒక రూపం అతని కళ్ళ ముందు ప్రశ్నిస్తున్నట్టుగా నిలబడింది. ఆ రూపమే తన తండ్రిది. అవును, తండ్రిని మించిన దైవం, స్నేహితుడు ఎవరుంటారు కన్నబిడ్డకి, అందున ఈ వయసులో. అందుకే అతను మనసులో తండ్రి రూపం తలుచుకొని కళ్ళు మూసుకొని, నాన్నగారు, ఈ క్షణం నుంచి మీ మీద ఒట్టు వేసుకుంటున్నాను. మోహన్తో పోటీ స్థాయిలో చదివి మీరు కోరుకున్న విధంగా మంచి మార్కులతో పాస్ అయి మిమ్మల్ని సంతోషపెడతాను. ఇదే కొడుకుగా మీకు ఇచ్చే కానుక అని అనుకున్నాడు శ్రీధర్. ఏమిట్రా కూర్చొని నిద్రపోతున్నావు? ఈ 2 వ్యాసాలు అప్పగించేసి పడుకోరా ప్లీజ్ అన్నాడు మోహన్. ఈ కాస్త సమయంలోనే 6 ప్రశ్నలు చదివి అప్పగించి చూడకుండా రాసి ఇక నిద్ర వస్తుందిరా, నిద్ర వస్తే కునికిపాట్లు మాత్రం పడకు, వెంటనే పడుకో, నీ చదువు నీకోసం నా కోసం కాదు అని మా నాన్న అస్తమాను తిడతాడ్రా, అందుకే పడుకుంటాను. సరిగ్గా 4 గంటలకు అలారం పెట్టాను, నాకు మెలకువ రాకపోతే లేపు అనేసి పడుకున్న 5 నిమిషాల్లోనే నిద్రలోకి జారిపోయాడు మోహన్. నీకు ఇంత వ్యక్తిగత క్రమశిక్షణ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది మోహన్. నీ అడుగుజాడల్లో నడిచి నేను నాన్నగారిని సంతోషపెడతాను అనుకున్న శ్రీధర్ మోహన్ చదివి ఆ 6 వ్యాసాలను చదివేసి చూడకుండా రాసి తనకు తానే తప్పులు దిద్దుకొని నిద్రకు ఉపక్రమించాడు. 3 నెలల తర్వాత నాన్నగారు ఫలితాలు వచ్చేశాయి. నాకు 92%, శ్రీధర్కి 83%తో ఇద్దరం పాస్ అయ్యాము. ఇదంతా మీ సహకారం, ప్రోత్సాహం. మరో శుభవార్త నాన్నగారు, ఇద్దరము క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాము. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు సార్ అన్నాడు చెమర్చిన కళ్ళతో. పిల్లలిద్దరినీ ఒకరి తర్వాత ఒకరిని కౌగిలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు వంశీధర్. ఏమోయ్, పిల్లలిద్దరూ చక్కగా మంచి గ్రేడ్లో పాస్ అయ్యారు. అంతేకాదు క్యాంపస్ ఉద్యోగాలు కూడా సాధించారు. ఫ్రిడ్జ్లో కలాకండ్ స్వీట్ పట్రా అని అరిచాడు భార్యకు వినపడేలా. అమ్మ పనిలో ఉన్నట్టుంది నాన్న, నేను తెస్తాను ఉండండి అని లోపలికి వెళ్ళి
స్వీట్ బాక్స్తో రాబోతున్న వాడల్లా శ్రీధర్ తండ్రి మాటలు వింటూ ఆగిపోయాడు. బాబు మోహన్, నేను నిన్ను ఎంతో శ్రమకు గురి చేశాను. నా కొడుకు చదువులో బద్ధకస్తుడని, ఈ ఫైనల్ ఇయర్ పరీక్షలో ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడని భయపడిన నేను, మీ నాన్నగారే నిన్ను ఇక్కడకు చదువుకోవడానికి పంపించారని నా కొడుక్కి అబద్ధం చెప్పి రప్పించాను. నా కోరిక మన్నించి నువ్వు నా కొడుకులో ఆరోగ్యకరమైన మార్పును తీసుకొచ్చావు. మంచి పోటీ ఇచ్చావు. తన జీవితానికి ఒక మార్గం ఏర్పరచుకునే ఆలోచన కలిగించావు. నిన్ను స్నేహితుడిగా పొందిన వాడు ఎంతో అదృష్టవంతుడయ్యా. నాకు పెద్ద కొడుకుగా నిలబడిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనయ్యా అని అన్నాడు వంశీధర్. అలా రుద్ధమైన కంఠంతో అంటుంటే, తప్పు నాన్నగారు, ఇందులో నేను చేసిందేమీ లేదు. వాడు అందమైన అమాయకుడు. మా ఇంట్లో నాకున్న స్థానాన్ని బాగా అర్థం చేసుకొని నాకు స్నేహితుడిగా నిలబడ్డాడు. నేను వాడి విషయంలో అదే స్నేహధర్మాన్ని పాటించాను. నన్ను వాడు అనుసరించడం నా అదృష్టం. మీ వంటి మంచి మనసు గల తండ్రి కడుపున నేను పుట్టలేకపోయానే అని బాధపడుతూ ఉంటాను. నన్ను మీ పెద్ద కొడుకుగా ఆదరించారు. ఇంతకన్నా ఏం కావాలి నాకు అని అన్నాడు కళ్ళు చెమర్చగా. తన చేతిలోని స్వీట్ ప్యాకెట్ని తండ్రికి ఇచ్చి మోహన్ని అమాంతం గాఢంగా కౌగిలించుకున్నాడు శ్రీధర్. ఒరే నిన్ను నిన్ను నువ్వు ఆ పైన మాట్లాడలేకపోయాడు. ముందు స్నేహితులిద్దరూ నోరు తీపి చేసుకోండి, మిగతా ముచ్చట్లు తర్వాత అంటూ సంతోషాతిరేకంతో స్వీట్ పిల్లల నోటికి అందించిన వంశీధర్ రామలక్ష్మణుల్లాంటి వారిద్దరిని చూస్తూ ఉండిపోయాడు తన్మయత్వంతో. మా కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.